అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయం అందుకున్న నాని హీరోగా హిట్ 3తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ సినిమా ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీంతో కలిసి నాని పాల్గొన్నారు. మీరు 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో, టైర్ 1 జాబితాలో చేరినట్టేనా అని ఓ విలేకరి ప్రశ్నించగా నాని స్పందించారు. అది మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగ్గట్టు సినిమాలు తెరకెక్కుతాయి. నటులను ఆ పేర్లతో ఎందుకు సపరేట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అది స్టూపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలు పెట్టారో కానీ మనమంతా దాన్ని ప్రోత్సహిస్తున్నాం. దాన్ని ఆపితే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం అని అన్నారు. మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి, స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని కథ విషయంలో ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా. మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా న్యాచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్ట్ వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది. నేను ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది ఆ కథల్ని పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథల్ని పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను. ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులను తయారు చేస్తున్నాం. నటుడిగా, దర్శకుడిగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవలే L2తో దర్శకుడిగా హిట్ను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు హీరోగా మరో ప్రాజెక్టుతో పలకరించనున్నారు. తాజాగా దీని వివరాలు పంచుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా మేఘనా గుల్జర్ దైరా అనే సినిమాను రూపొందించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మొదటి చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా నటించనున్నట్లుగా వార్తలైతే వచ్చాయి. తాజాగా నటీనటుల వివరాలు వెల్లడించడంతో వీటికి చెక్ పడింది. ఇందులో పృథ్వీరాజ్ పోలీస్గా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ పాత్ర కూడా సినిమాలో కీలకం కానుందని సమాచారం. దీనిపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ స్క్రిప్ట్ వినగానే ఆసక్తిగా అనిపించిందని తెలిపారు. ప్రాజెక్టులకు కరెక్ట్ అయ్యే పాత్ర అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై కరీనా కూడా ఆనందం వ్యక్తం చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లైన సందర్భంగా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేఘనా గుల్జర్ వర్క్కు నేను అభిమానిని. ఆమె దర్శకత్వం నటించాలనేది నా కల. దీని షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. సినిమాల్లో నటీనటుల సమాన పారితోషికం గురించి ఇప్పటికే ఎంతో మంది మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ అసమానతలపై సమాంతా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు. హీరోయిన్స్ ఈ విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారని చెప్పారు. ఇద్దరూ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికి నేను ఎన్నో సినిమాల్లో నటించాను. నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు, కానీ వారికిచ్చే పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ పారితోషికం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పరిశ్రమలో నన్ను ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇది ఒకటి. అందుకే నేను దీన్ని పునరావృతం చేయకూడదని భావిస్తున్నా. దీనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా.
గత పరిస్థితులను నేను మార్చలేను. మార్పు నాతోనే మొదలవ్వాలని నా సంస్థలో ఇలాంటి వ్యత్యాసం రాకుండా చూసుకుంటున్నాను అని చెప్పారు. ఇక గతంలోనూ ఈ విషయంపై సమాంత మాట్లాడారు. నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను పోరాడుతున్నట్లు కాదు. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా శ్రమ చూసి మేము మీకు ఇంత పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాం అని సినిమాకు చెందిన వాళ్లే చెప్పాలి. అంతేకాని నాకు ఇంతే రెమ్యునరేషన్ ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ప్రస్తుతం సమాంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్లో నిర్మిస్తున్న తొలి సినిమా మా ఇంటి బంగారంలో పనిచేసిన వారందరికీ లింగభేదం లేకుండా సమానంగా వేతనాలు ఇచ్చారు. ఈ విషయాన్ని శామ్ స్వయంగా తనతో పంచుకున్నారని దర్శకురాలు నందిని రెడ్డి తెలిపారు. హరిహర వీరమల్లు, ది రాజసాబ్ చిత్రాల రిలీజ్ల కోసం నటి నిధి అగర్వాల్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆయా చిత్రాల రిలీజ్లను పక్కన పెడితే హీరోయిన్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె నుంచి వరుస సినిమాలు రాకపోవడంపై ఓ నెటిజన్ విమర్శ చేశాడు. ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటి శ్రీలీల ఫిల్మోగ్రఫీతో పోలుస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆమె ఏం చేసింది, ఎన్ని సినిమాలు చేసింది, 2021లో వచ్చిన శ్రీలీలను చూడండి 20 సినిమాలు చేసింది అని ఎక్స్వేదిగా అదరుపెట్టిన పోస్ట్ నిధి కంటపడింది. దీంతో ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. తన గురించి ఏమాత్రం బాధపడొద్దని అతన్ని కోరారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో 3 సినిమాలు చేసింది. అలాగే హరిహర వీరమల్లుకు సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్లు అనుకున్న వాటికే నేను సంతకం చేస్తున్నా. అందుకోసం సమయం తీసుకుంటున్నా. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పై ఉండొచ్చు, కానీ మంచి సినిమాల్లోనే భాగం కావాలనేది నా అభిప్రాయం. వరుస సినిమాలు చేయాలనే తొందర నాకేమీ లేదు. ఈ ఇండస్ట్రీలోనే నేను ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్, నా గురించి నువ్వు ఏమీ బాధపడకు అని ఆమె రిప్లై ఇచ్చారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది డాకు మహారాజ్. కలెక్షన్స్ తో పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకునే ఈ చిత్రం మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇరాక్లోని ఓ న్యూస్ పేపర్లో ఈ సినిమాకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. దీంతో మరోసారి డాకు మహారాజ్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్లో బాలకృష్ణ అభిమానులు షేర్ చేస్తున్నారు. డాకు మహారాజ్లో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని ఆ ఆర్టికల్లో రాసుకొచ్చారు. హీరో పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, రాబిన్ హుడ్ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దీని కథ గురించి, కలెక్షన్స్ వివరాలను ప్రస్తావించారు. తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్ న్యూస్ పేపర్లో రావటం అరుదంటూ బాలయ్య అభిమానులు సమర్పడుతున్నారు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఉర్వశి రౌతేలా, బాబీ డ్యూయల్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన హవా చూపించింది. విడుదలయ్యాక ఎన్నో రోజులు టాప్ లో కొనసాగింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. తాజాగా ఓ ఘనతను తన ఖాతాలో వేసుకుంది కూడా. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం పోస్ట్ పెట్టింది. అజిత్ మేనియా కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది. ఈ సినిమా కథ, కథనం, ముఖ్యంగా అజిత్ నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు 150 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులోనే 80 కోట్లు ఖాతాలు వేసుకుంది. త్వరలోనే 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్లతో సందడి చేస్తుంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ సంభవం వేడుక నిర్వహించారు. ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని స్వీకరించి మీరేంటో నిరూపించుకుంటానంటుంది కథానాయిక నిత్య మీనన్. కొత్తదనం నిండిన పాత్రలు ఎంచుకుంటూ తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే కథానాయకిమే. ప్రస్తుతం తమిళ కథానాయకుడు ధనుష్ తో కలిసి ఇడ్లీ కడే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈమె తన రూపాన్ని మార్చుకోమని ఎంతో మంది విమర్శించారని ఓ సందర్భంలో పంచుకుంది. పాఠశాల, కళాశాల రోజుల నుంచే నా జుట్టుతో ఎప్పుడూ సమస్య ఉండేది. నా మొదటి సినిమా చేస్తున్నప్పుడు కొందరు ఈ జుట్టేంటి, ఇది చాలా వింతగా ఉందని అన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఈ రింగుల జుట్టునే ఇష్టపడతారు. కానీ ఆ రోజుల్లో ఇది అందరికీ ఓ వింతలా కనిపించింది. మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి. ఇలాంటి మాటలు కూడా నాకు ఎదురయ్యాయి. ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేస్తుంటాయి. ప్రభావితం చేయాలి కూడా. అప్పుడే మీరు ఆ సవాళ్లను ఎదుర్కోగలరు. కానీ ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ నా రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదు.
నాలాగే ఉండి నేనేంటో నిరూపించుకోవాలనుకున్నా. నా దృష్టిలో శారీరక రూపాన్ని బట్టి మనుషుణ్ణి అంచనా వేయటం అనేది సరైన ఆలోచన కాదని చెప్పుకొచ్చింది నిత్య. హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబై మురికివాడల్లోని పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. హేమకుండ్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త మాథియస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో తక్కువ ఆదాయం మురికివాడ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో తాప్సీ ఈ చొరవ తీసుకున్నారు. శీతలీకరణ ఉపకరణాలు అందజేసి అక్కడి నివాసితులకు ఎండ తాపం నుంచి ఉపశమనం కల్పించారు. ఈ వితరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తాప్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు, అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ, మనం ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలిగ్గా తీసుకుంటాం. కానీ చాలా మందికి, ముఖ్యంగా ఈ భరించలేని వేడిలో ఉన్న వారికి చిన్న గాలి కూడా ఓ వరంలా అనిపిస్తుంది. ఈ చొరవలో భాగం కావటం నన్ను చాలా కదిలించింది. ఇది ఇవ్వటం గురించి మాత్రమే కాదు, ఇది ప్రజలతో నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవటం, మనం తోచిన సాయం చేసి దాన్ని తగ్గించడం అని ఆమె చెప్పుకొచ్చారు. హేమకుండ్ ఫౌండేషన్ డైరెక్టర్ హర్తీరత్ సింగ్ మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినప్పుడు గాలి లేదా నీడ లేని మురికివాడ ప్రాంతాల్లో ఉండటం దాదాపు అసాధ్యమవుతుంది. రోజు గడవడానికి ఫ్యాన్ లేదా కూలర్ లేకుండా ప్రజలు మౌనంగా బాధపడుతున్నారు. అదే మమ్మల్ని ఈ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించింది. ఇది ఇక్కడి వారికి కొంత ఓదార్పు, కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇది మానవత్వాన్ని చాటి చెబుతుంది అని అన్నారు. బాలీవుడ్ కండలి వీరుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. సల్మాన్, నేను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం అని ముంబైలోని వర్లీ రవాణా శాఖ వాట్సాప్ నంబర్కు సందేశం వచ్చింది. దాంతో వర్లీ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? సీరియస్ వార్నింగా లేక కావాలని ఎవరైనా సందేశం పంపించారా అనే విషయాన్ని తేల్చే పనిలో వర్లీ పోలీసులున్నారు. కాగా గతంలో సల్లుభాయ్ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణు గ్యాంగ్ పలుమార్లు బెదిరించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తమన్నా, మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అని ఇంటర్వ్యూలో అడగా ప్రస్తుతానికి ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమన్నా కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ బ్రేకప్ అయిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇటీవల వేర్వేరుగా ఈ ఇద్దరు ఫంక్షన్స్ కి, పార్టీలకి హాజరవుతున్నారు. దీంతో వారిద్దరూ విడిపోయారని భావిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైతం ఇద్దరికీ బ్రేకప్ అయిందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రతి వారం కూడా ఓటీటీలో, థియేటర్లో పలు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. థియేటర్లో హిట్ అయిన సినిమాలు కూడా కొద్ది రోజులకి ఓటీటీలో వస్తుండటంతో ప్రేక్షకులు వాటిని ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటారు. ఈ వారం యాక్షన్ ఎంటర్టైనర్స్ తో పాటు హారర్, థ్రిల్లర్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా థియేటర్లో చూస్తే తమన్నా డిఫరెంట్ రోల్లో మెయిన్ లీడ్లో నటించిన ఓదిలా 2 మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్ అయిన ఓదిలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇందులో భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా కనిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ఈ నెల 18వ తేదీన థియేటర్స్లోకి రానుంది. ఈ మూవీలో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించుండగా కళ్యాణ్ రామ్ సరసన సైమన్ శ్రీకర్ హీరోయిన్ గా నటిస్తుంది. చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కేసరి 2 చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇక ఓటీటీలోకి వచ్చే సినిమాల లిస్ట్ చూస్తే నెట్ఫ్లిక్స్ ది గ్లాస్ డోమ్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఐ హోస్టేజ్ అనే మూవీ ఏప్రిల్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో గాడ్ ఫాదర్ ఆఫ్ హాలెమ్ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కౌఫ్ అనే హిందీ సిరీస్ ఏప్రిల్ 18వ తేదీ నుండే స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్స్టార్ లో ది లాస్ట్ ఆఫ్ అస్ 2 అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది స్టోలెన్ గర్ల్ అనే వెబ్ సిరీస్ కూడా ఏప్రిల్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో చమక్ ది కన్క్లూజన్ అనే హిందీ సిరీస్ కూడా ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తమిళంలో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జానరాలో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది. ఆ సినిమా పేరే యమకాదగి. జయశీలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 7వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. రూపా కొడువాయర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా ఈ రోజు నుంచి ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నరేంద్ర, గీతా కైలాసం, అలాగే రాజు రాజప్పన్, హరిత, ప్రదీప్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. సంపూర్ణేష్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కొబ్బరిమట్ట తర్వాత ఆయన నుంచి హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సోదర సిద్ధమవుతోంది. మన్మోహన్ మైనంపల్లి ఈ సినిమాకి దర్శకుడు. సంపుతో పాటు సంజోష్, ఆర్తి, ప్రాచి ప్రధానమైన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సంపు బిజీగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ, నేను హైదరాబాద్ వస్తే మణికొండలో ఉంటాను. అది నా సొంతలు కాదు, రెంట్కే ఉంటున్నాను. నాకు కారు ఉంది. అలాగని చెప్పి బస్సులో తిరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సమయానికి డ్రైవర్ దొరక్కపోతే బస్సుల్లోనే తిరుగుతూ ఉంటారు. బస్సులలో తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు కూడా అని చెప్పారు. ఒకప్పుడు కారు లేకపోవడం వలన బస్సుల్లో తిరిగాను. ఇప్పుడు కారు ఉంది కనుక బస్సుల్లో తిరగకూడదు అని నేను అనుకోను. నా ఒక్కడి కోసం కారు అవసరమా అనుకున్నా నేను బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉంటాను. ఆ విషయాన్ని గురించి నేను అంతగా ఆలోచన చేయను. మా ఊళ్ళో నా షాప్ ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం అది మా అన్నయ్య చూసుకుంటున్నాడు అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం భారీ బజ్ ను సృష్టించింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన మొదటి మోషన్ పోస్టర్ 2025 మే 2వ వారంలో విడుదల కానుంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ ను కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ సినిమాని దర్శకుడు మురళీ కిషోర్ అబూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అయి సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. అయితే ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. అఖిల్ క్యారెక్టర్ లో 2 షేడ్స్ ఉంటాయని, ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంటర్వెల్లో ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో చిత్తూరు ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా నటించనుందట. సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు అనుపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్లాసికల్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ షూటింగ్ పూర్తయింది. దీంతో కమల్ హాసన్ మరో చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్బు అరీవు దర్శకత్వంలో కమల్ హాసన్ 237వ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం జులై లేదా ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది. అన్నట్టు యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2890 బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా కల్కి 2 రానున్న విషయం తెలిసిందే. కల్కి 2 షూట్ కోసం కూడా కమల్ హాసన్ జూన్ నుంచి డేట్స్ ఇస్తాడని, మొదటి స్కెడ్యూల్లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది. మొన్న మధ్య సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ఈ చిత్రం తీసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పై గట్టిగానే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో మూవీని సిద్ధం చేశాడు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా సరైన సినిమాలు చేయక బాగా వెనుకబడిన డైరెక్టర్ మురుగదాస్ వరుస హిట్స్ కొడుతున్న తమిళ హీరో శివకార్తికేయన్తో చేసిన మూవీ మదరాసి. దీన్ని ఈ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఓవైపు మురుగదాస్ పై నమ్మకం లేనప్పటికీ శివకార్తికేయన్ వల్ల ఈ సినిమాపై బజ్ ఏర్పడొచ్చు. సెప్టెంబర్ 5న అంటే అప్పటి వరకు తెలుగు సినిమాలేవి డేట్స్ అయితే ఫిక్స్ కాలేరు. కాబట్టి మూవీ బాగుంటే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ ఉండొచ్చు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆహా ఓటీటీలో హోమ్ టౌన్ వెబ్ సిరీస్ అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ 100 మిలియన్ ప్లస్ మినిట్స్ వ్యూవర్షిప్ సాధించింది. ఈ రోజు ఆహా ఈ రేర్ ఫీట్ ను అనౌన్స్ చేస్తూ తమ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. స్మాల్ టౌన్ లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సహజంగా ఆకట్టుకునేలా చూపించింది
హోమ్ టౌన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ అందుకోనుంది. హోమ్ టౌన్ వెబ్ సిరీస్లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాత్మ, సాయిరామ్, యానీ, అనిరుద్, జ్యోతి కీలక పాత్రలు నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం అఫీషియల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. సొంత ఊరితో మనకున్న అనుబంధాలు, జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్లో ఝాన్సీ, యానీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాత్మ తన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేస్తున్నారు. టీనేజ్ ప్రేమ, చిన్ననాటి స్నేహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఇలాంటి అన్ని భావోద్వేగాలను కలిపిన కథతో హోమ్ టౌన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కాస్ట్లీ కటౌట్ ఎవరిదంటే అందరూ చెప్పే మాట అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఎందుకంటే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టుల విలువ 100 కోట్లు. ప్రభాస్ మూవీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు మాత్రం ఒకంత నిరాశ ఎదురవుతుంది. కారణం క్రేజీ సినిమాలన్నీ ఆలస్యమవుతున్నాయి. గత డిసెంబర్లో ప్రభాస్ కాలికి స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కొంత స్కెడ్యూల్ పూర్తి చేసి కాలి గాయం చికిత్స నిమిత్తం ఇటలీ వెళ్లినట్లు సినీ వర్గాలు తెలిపాయి. గాయం పూర్తిగా నయం కావడానికి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వేసవి కానుకగా విడుదల కావాల్సిన ది రాజసాబ్ ప్రస్తుతానికి వాయిదా పడిన సంగతి కూడా తెలిసిందే. మారుతి దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఇది రూపొందుతోంది. ప్రభాస్ కు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అలాగే ఉండిపోయింది. దీనికి తోడు విఎఫ్ఎక్స్ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. దీంతో దర్శకుడు మారుతి కొన్ని సన్నివేశాలకు మెరుగులు దిద్దే పనులు ఉన్నారు. అయితే ప్రభాస్ వస్తే కానీ ఈ సినిమా కొలిక్కి రాదు. ఇక హను రాఘపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా కూడా ప్రభాస్ కోసం వేచి చూస్తుంది. ఆయన నేపథ్యంలో వచ్చే కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాల్సిందే. ఇప్పటికేందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని డార్లింగ్ రాక కోసం చిత్ర బృందం వేచి చూస్తుంది. ఈ 2 చిత్రాలతో పోలిస్తే స్పిరిట్ పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకుని కూర్చున్నారు. అన్ని అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికే చిత్రీకరణ మొదలు పెట్టాల్సిందే. అయితే సందీప్ డిమాండ్ వేరే ఉంది. ప్రభాస్ కు సంబంధించి ఆయన ఒకేసారి డేట్స్, అది కూడా ఎక్కువగా ఇవ్వమని అడుగుతున్నారట. దీంతో ఈ ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతుంది. ప్రస్తుతం సందీప్ లొకేషన్స్ పై దృష్టి పెట్టారు. ఇందులో మలయాళీ నటుడు మమ్ముటి కీలక పాత్ర పోషిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రాజాసాబ్ ఓ కొలిక్కొస్తే గానీ ప్రభాస్ ఈ మూవీ కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ 3 పూర్తయితే కల్కి 2 కోసం ప్రభాస్ రంగంలోకి దిగాల్సిందే. ఈ ఏడాది చివరి నాటికి మూవీని పట్టాలెక్కించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్తో సినిమా పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ రెడీగా ఉంటారు. సలార్ 2 శౌర్యాంగ పర్వం షురూ చేస్తారు. వీటన్నిటి మధ్యలో ప్రభాస్ కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ ఓ సినిమా తీసే అవకాశం ఉంది. అదే బ్రహ్మ రాక్షస్. హోంబలి ఫిల్మ్స్ దీన్ని నిర్మించనుంది. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ప్రభాస్ సినిమాల లైనప్, వాటి లేటెస్ట్ అప్డేట్. ఇటీవలే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ విఎఫ్ఎక్స్ నిపుణులతో మాట్లాడటం, అక్కడి విఎఫ్ఎక్స్ సంస్థలు చూపించడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన వీడియోతో దీంతో హాలీవుడ్ రేంజ్లో భారీ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. అవెంజర్స్, అవతార్, స్పైడర్ మ్యాన్, టర్మినేటర్ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సంస్థలు అల్లు అర్జున్ సినిమాకు పని చేయబోతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. అందులో గ్రాఫిక్స్కే దాదాపు 150 కోట్ల వరకు పెడుతున్నారట. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తుంది. మాస్ కమర్షియల్ సినిమాలు తీసే అట్లీ ఈసారి కొత్తగా భారీగా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఏజెంట్ అని, ఇది ఒక టైం ట్రావెలింగ్ సినిమా అని, హీరో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్కి టైం ట్రావెల్ చేస్తాడని, ఒక మిషన్ కోసం టైం ట్రావెల్ చేసి ప్రపంచాన్ని కాపాడతాడని తెలుస్తుంది. ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్షన్తో పాటు థ్రిల్లింగ్ కూడా ఉండబోతుంది. మరి అసలు కథ ఇదేనా కాదో తెలియదు కానీ టైం ట్రావెల్ అయితే అల్లు అర్జున్కి సరికొత్తగా ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్లో ఇండియాతో పాటు బయటి దేశాల్లోనూ
భారీగా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని వినిపిస్తోంది. తమిళ హీరో విజయ్ జననాయగన్ మూవీతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు. ఓ పక్క ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే అటు రాజకీయ నాయకుడిగా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. ఎటువంటి ఆడంబరం లేకుండా ఒక చిన్న కారు నుంచి దిగి రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. కారు దగ్గరే చెప్పులు వదిలేసి చేతిలో పూలతో నడుచుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో అలంకరించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంది మార్బలం లేకుండా ఎటువంటి హడావిడి చేయకుండా తన పనేదో తను చేసుకుపోయిన విజయ్ వ్యవహార తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా హీరో అంత సింపుల్ గా ఎవరు ఉండరని కామెంట్లు చేస్తున్నారు. విజయ్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా ది గోడ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం జననాయగన్ మూవీ చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనుంది. ఇది భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని కూడా తెలుస్తోంది. భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్రను తమిళంలో మమతా బైజు చేరున్నట్టుగా సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నచ్చిన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొన్నాళ్లైనా వారు తమతోనే ఉంటే బాగుండని బాధపడే వాళ్లు చాలా మంది. బాలీవుడ్ నటి దియా మిర్జా ఏళ్ల తరబడి అలాంటి బాధను అనుభవిస్తోంది. ఆమె 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్ ను కోల్పోయింది. నాన్న చిన్న వయసులోనే వదిలి వెళ్ళిపోయాడని, ఆయన ఇంకొంతకాలం తనతో ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకుంది. ఈ క్రమంలో తండ్రి ఫ్రాంక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. నేను గట్టిగా అరవాలనుకున్నప్పుడు ఏదైనా పెయింటింగ్ వేసేవాడినని నాన్న చెప్తూ ఉండేవాడు. ఆయన గొంతుక, ప్రార్థన, నిరసన అన్నీ కూడా కళ రూపంలోనే ప్రదర్శించేవాడు. తన మెదడులో తిరిగే భావాలను, ప్రపంచంలోని గొడవలను అన్నిటినీ కళగానే ముందుంచేవాడు. దాన్నొక బాధ్యతగా భావించేవాడు. అలాగే ప్రకృతితోనూ మమేకమయ్యేవాడు. చీమ పనితనం గురించి, అది మనకు నేర్పించే పాఠాల గురించి ఎక్కువగా చెప్పేవాడు. అవి ఎప్పుడూ కలిసికట్టుగా పనిచేస్తూనే ఉంటాయి, కానీ ఫిర్యాదులు చేయవని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పనిని ఆపువు అని చెప్పేవాడు. తనకన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందని కొనేవారు. ఆ చీమలు మనకు ఐకమత్యం, క్రమశిక్షణతో పాటు ఏ పని చిన్నది కాదని నేర్పిస్తానమాట. హ్యాపీ బర్త్డే పప్పా అని మరో జన్మంటూ ఉంటే మనమిద్దరం ఎక్కువ కాలం కలుసుందాం. అప్పటి వరకు నిన్ను నా ప్రతి అడుగులోనూ తలుచుకుంటూనే ఉంటాను అని రాసుకొచ్చింది. హిందీలో ఎన్నో సినిమాలు చూసిన ఆమె తెలుగులో వైల్డ్ డాగ్ మూవీలో యాక్ట్ చేసింది. ఫార్మా రంగానికి చెందిన 2 పారిశ్రామిక దిగ్గజాలు వియ్యమందితే ఆ వివాహ మహోత్సవం ఎంత ఘనంగా, ఎంత వైభవోపేతంగా జరుగుతుందో చెప్పడానికి వేదికగా నిలిచింది హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్. ఏప్రిల్ 12న శనివారం రాత్రి జరిగిన ఆ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, ఫార్మా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు తరలి రావటం వెయ్యమందుకున్న ఆ 2 ప్రముఖుల పలుకుబడి, ప్రాభవాలకు నిదర్శనంగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్ ఆర్ సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు అలియాస్ ఈవిరెడ్డి రాజారెడ్డి చిన్న కుమారుడు క్రాంతిరెడ్డి వివాహ మహోత్సవం ప్రపంచ ఫార్మా రంగంలో గొప్ప వ్యక్తిగా, శక్తిగా ఎదిగి వేలాది మందికి జీవనోపాధి కల్పించిన పారిశ్రామిక దిగ్గజం బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సీతారామిరెడ్డి, రామసీత దంపతుల కుమార్తె శిరీషాతో వైభవోపేతంగా జరిగింది. కాగా బంగారు బాబుకు సినిమా రంగంతో ఉన్న విశేష అనుబంధ నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు ఎందరెందరో సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందజేశారు. ప్రముఖ నటీనటులు డాక్టర్ మురళీమోహన్, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సహజనటి జయసుధ, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, అలాగే సాయి కుమార్, రఘుబాబు, దాసరి అరుణ్ కుమార్ తదితరులతో పాటు అగ్రశ్రేణి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కెఎస్ రామారావు, సి కళ్యాణ్, సునీల్ నారంగ్, జెమినీ కిరణ్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఏర్నేని నవీన్, లగడపాటి శ్రీధర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, కెఎల్ కుమార్ చౌదరి, కె అచ్చురెడ్డి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, హరిశంకర్, ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, బి గోపాల్ వంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ,
ఎన్టీవీ అధినేత చౌదరితో పాటు వైజాగ్ ఎంపీ భరత్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తమపై అభిమానంతో ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అందరికీ బంగారు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్ విజయ్, నేహా పాండే హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఖేల్ ఖతం దర్వాజా బంద్. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్య నిర్మిస్తున్నారు. ఖేల్ ఖతం దర్వాజా బంద్ సినిమాను హిలీరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కళతూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రోజు ఈ మూవీ నుంచి ఏదో ఏదో అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఏదో ఏదో లిరికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. ఏదో ఏదో సాంగ్ ఎలా ఉందో చూస్తే ఏదో 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 జరిగిన ఎదలోపల అంటూ ఆకట్టుకునేలా సాగుతుంది పాట. మాధవీలత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవీలత సమాజంలో జరుగుతున్న తప్పొప్పులపై ఎప్పుడూ ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ ఫైర్ అయింది. మాధవీలత షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి శివాలయంలో ఉన్న బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశాడు. ఆ తర్వాత బసవన్నపై కాళ్లు కడుక్కోవడం కనిపించింది. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దాని మీద టాయిలెట్ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీలత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అంటే అన్నం అంటారు, అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో. ఏం పర్లేదు, ఏదో ఒక రోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దొచ్చి కడుపులో పొడుస్తుంది, అంతే కర్మ అనుభవించాలంటూ మాధవీలత పేర్కొంది. ఏం పర్లేదు, ఇప్పుడు నవ్వినోడు కడుక్కున్నోడు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తాడు. ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లలకు కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుందంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా తూ మేరా లవర్ ను విడుదల చేశారు. ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తూ మేరా లవర్ గీతం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పాట ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతం మారిపోతుంది. ధమాకా జోడీ రవితేజ, శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాచ్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకని చెప్పేశారు. సంగీత సంచలనం భీమ్ సిసిరోలియో తూ మేరా లవర్ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కర్ భట్ల సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్ బస్టర్ చిత్రం ఈడియట్లోని ఐకానిక్ చార్ట్ బస్టర్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన తూ మేరా లవర్ అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీన్ని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు కృత్రిమ మేధస్సును ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రీశ్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి, ప్రత్యేక డాన్స్ స్టెప్పులు, శ్రీలీల అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఈ ఏడాది ఆరంభంలో గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను అరెస్ట్ చేసి విచారించగా తాజాగా ఈ కేసులకు సంబంధించి ఛార్జ్షీట్ ను పోలీసులు దాఖలు చేశారు. అందులో నిందితుడి గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. డబ్బు దొంగిలించడం కోసమే అతడు హీరో ఇంటికి వెళ్లాడని అందులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ సుమారు 8 నెలల క్రితం అక్రమంగా భారత్లోకి అడుగుపెట్టాడు. ముంబై రావడానికి ముందు అతడు 15 రోజుల పాటు కోల్కతాలో ఉన్నాడు. నగరానికి వచ్చాక స్థానిక హోటల్లో పనిచేశాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని అందుకోసం భారత పౌరుడిగా నకిలీ ఆధార్, పాన్ కార్డ్ పొందాలని నిర్ణయించుకున్నాడు. వాటితో పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకోవాలనుకున్నాడు. అనారోగ్యంతో జనవరి 15న పనికి సెలవు పెట్టిన అతడు నకిలీ సర్టిఫికెట్స్ పొందేందుకు ఏజెంట్తో మాట్లాడాడు. ఏజెంట్ 30,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో చిన్న దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు సైఫ్ ఉంటున్న బిల్డింగ్లో అడుగుపెట్టాడు. ఏసీ డక్ సాయంతో
ఇంట్లోకి వెళ్లిన అతన్ని సైఫ్ చిన్న తనయుడు జహ్ కేర్ టేకర్ గమనించి కేకలు వేసింది. తనకు 1 కోటి కావాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో సైఫ్ అక్కడికి చేరుకోగా పెడుగులాట జరిగింది. ఈ క్రమంలోనే నటుడిపై అతడు దాడికి పాల్పడ్డాడు అని విచారణలో నిందితులు తమకు చెప్పినట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్. ముఖ్యంగా ఎక్స్ వేదికగా తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ ప్లాట్ఫామ్లో తన ఫాలోవర్స్ను పెంచుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. ప్రస్తుతం తనని 49 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారని, దాన్ని 50 మిలియన్లు చేయడానికి సలహాలు ఇవ్వమని కోరుతూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లు తమకు తోచిన విధంగా సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మీ సతీమణి జయా బచ్చన్తో దిగిన సరదా ఫోటోలు పంచుకోండి, అభిమానులతో చాట్ చేయండి, సార్ నటి రేఖతో ఒక సెల్ఫీ దిగి షేర్ చేయండి, విద్య ఆరోగ్యం వంటి విషయాల గురించి అభిప్రాయాలు పంచుకుంటూ పోస్టులు పెట్టండి అని కామెంట్స్ పెట్టారు. నటి రేఖ గురించి నెటిజన్లు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం లేకపోలేదు. అమితాబ్ రేఖ గతంలో పలు చిత్రాల కోసం కలిసి వర్క్ చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన దో అంజానే అలాప్, అలాగే ఖూన్ పసీనా, గంగా కీ సౌగంధ్, రామ్ బలరామ్ సిల్సిలా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వరుస సినిమాలు యాక్ట్ చేయడంతో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో గతంలో అమితాబ్ రేఖ గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఆయా ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన జయా బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.